కాంగ్రెస్లో సుమారు 5 దశాబ్దాల కాలం పనిచేసిన తర్వాత తెలంగాణ ఉద్యమం పట్ల ఆకర్షితులైన కేశవరావు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇక మరి తాజాగా బీఆర్ఎస్ పార్టీని కూడా వీడుతున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీని వీడడంలో కాంగ్రెస్లో చేరతారనేది మాత్రం ఆయన క్లియర్గా చెప్పారు ఇందాక మీడియా సమావేశంలో. అయితే ఆయనతో మాట్లాడదాం. వాస్తవానికి బీఆర్ఎస్లో మరి ఎలాంటి ఇబ్బంది ఉంది తలెత్తింది, ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్కి వెళ్ళాల్సి వచ్చింది సార్, చెప్పండి సార్. బీఆర్ఎస్లో ఏమి కష్టాలు తలెత్తలేదు, ఏమి ఆటంకాలు తలెత్తలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ బీఆర్ఎస్. ఐ హ్యావ్ నో గ్రీవెన్స్, నో గ్రౌస్. నాకు ఏమి వాళ్ళ మీద షికాయతులు లేవు. అర్థమైందండి. 10 years వర్కర్సు లేదా లీడరు ఐ హ్యావ్ బీన్ బెస్ట్ ఫ్రెండ్స్ ఆఫ్ మైన్స్. ఒక లాస్ట్ 5 years నుంచి అంత క్లోజ్గా నేను పార్టీలో యాక్టివ్గా లేకుంటే ఫస్ట్ 5 yearsలో ఉంటున్నాం. బికాస్ ఆఫ్ ఏజ్ కానివ్వండి, బికాస్ ఆఫ్ ది డెవలప్మెంట్స్ ఆఫ్ పార్టీ కానివ్వండి. కాబట్టి దిర్ ఇస్ నో క్వశ్చన్ పోయి కాంగ్రెస్ జాయిన్ కావడం. మీకు తెలుగు కరెక్ట్ చేస్తున్నాను. ఈ గర్ వాపసి అంటే ఇప్పుడు నువ్వు నాకు ఇంటికి తీసుకున్న ఇంటికి వెళ్తావు కదా, ఆ తీరుగానే నేను బీఆర్ఎస్లో పనిచేస్తా ఇంటికి పోతున్నాను. అంటే కాంగ్రెస్ పార్టీలో 55 ఏళ్ళు పనిచేశారు. తర్వాత తెలంగాణ ఉద్యమం పట్ల ఆకర్షితులై బీఆర్ఎస్లోకి వచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ లోపల ఉన్నప్పుడే, పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడే, వర్కింగ్ కమిటీ మెంబర్ ఉన్నప్పుడే, పార్లమెంట్లో ఉన్నప్పుడే మీరు చూస్తే తెలంగాణ కావాలని కోరుకుంటుండే నేను. కాబట్టి తెలంగాణ ఆకర్షితుడై టీఆర్ఎస్ రాలే, నాతో ఆకర్షితుడై ఇక్కడ తెలంగాణ రిజిస్ట్రేషన్ వచ్చింది. ఫస్ట్ నేను బిల్లు పాస్ చేసి బాగారెడ్డి మేము, 42 MLAs రిజైన్ చేసేది మేము, ఎంపీస్ రిజైన్ చేసేది మేము, క్యాబినెట్ రిజైన్ చేసేది మేము, బిల్ పాస్ చేసేది మేము. అంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, దాంట్లో సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట కట్టుబడి ఇచ్చారు. కానీ రాష్ట్రంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ వాదిగా మీరు బీఆర్ఎస్ పార్టీలోకి రావడం అప్పుడు ఎలా అనిపించింది? ఇప్పుడు మరి ఒకసారి పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత మరొకసారి కాంగ్రెస్ అధికారం కోల్పోయిందని మీరు అనుకుంటారండి. బికాజ్ యూ హ్యావ్ నో ఐడియా, బికాజ్ యూ పీపుల్ హ్యావ్ నో ఐడియా ఆఫ్ పాలిటిక్స్. అంటే ఓడిపోతే పార్టీ పోయినట్ట. ప్రతిపక్షం ఆఫ్టర్ ఆల్ ఎన్ని 39 పోయింది. ఒకసారి పోతే ఒకసారి వస్తుంది. దాంతో పార్టీ పోయింది అనేది కొట్టున్నారు. ఒక ఫెయిలియర్ ఎదుర్కొన్నారు వాళ్ళు. దట్స్ ఆల్. తెలంగాణలో ఒక సీనియర్ పొలిటీషియన్గా 85 సంవత్సరాల వయసులో పార్టీలు మారడాన్ని మీరు ఎట్లా సమర్థించుకుంటారు? పార్టీలు మారడం వేరే, గర్ వాపసి వేరే, ఐడియాలజికల్ పోవడం వేరే. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, సిపిఐ సిపిఎం సెపరేట్ అయింది. దేవర్ కమ్యూనిస్ట్ పార్టీ. అంటే ఎంత పెద్దవాళ్ళు థింకింగ్ అంటే మీరు ఆలోచించలేరు. అంత పెద్ద మైండ్స్, దానికి అట్లాంటి మైండ్స్ ఎందుకు పోయినాయి? ఐడియాలజికల్కి ఎవరైనా పోతే దాన్ని తప్పు పట్టా నేను. లేదు, ఏదైనా మీరు అద్వానీ బుక్ చదువుతూ ఉంటే దాంట్లో ఆయన అన్నాడు, నువ్వు ఒకళ్ళ నీ లీడర్ యొక్క అరోగెన్స్ టాలరేట్ చేయగలవు, ఆయన కరప్షన్ టాలరేట్ చేయగలవు, ఆయన డిక్టేటర్షిప్ టాలరేట్ చేయగలవు, కానీ ఆయన డిస్రెస్పెక్ట్ చేసినటువంటి నీ సెల్ఫ్ రెస్పెక్ట్ టాలరేట్ చేయలేడు. కాబట్టి మనం ఎప్పుడైతే పార్టీ కొంచెం అంతా విడాడతామో, ఎలియనేట్ అవుతామో, అప్పుడు కష్టాలలో పడతాం. దాన్ని కష్టాల్లో పడ్డాను ఎవరు వెరుదాని అనకు. అంటే కేసీఆర్తో సమానంగా మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఆ రకంగా మీకు కేసీఆర్ గౌరవం ఇచ్చారు. అయితే ఇప్పుడు నేతలంతా బీఆర్ఎస్ నేతలంతా విమర్శిస్తున్నారు. మీరు అధికారం ఉన్నప్పుడు ఎంజాయ్ చేశారు, ఇప్పుడు కష్టకాలంలో పార్టీని విడిపోతుంది. వీళ్ళు 10 ఏళ్ళు నేను ఎంజాయ్ చేస్తాను అనుకుందాం మనం. ఐ బికమ్ నథింగ్. మీకు తెలియదు ఒకటేసారి రాష్ట్ర నీకు ఎంజాయ్ అంటే తెలిస్తే చెప్తా. ఒకటేసారి రాష్ట్రం మెంబర్ అయినా నీకేంటి కానీ అప్పటికి నిజంగా అంతిచ్చిండ్రు. నాకు 55 ఏళ్ళు అది ఇచ్చింది, దాన్ని ఏమనాలా, వాడేమనాలా? వీడు తిప్పితే వాడు చెప్పుతో అనుకుంటాను. అంటే సార్ ఇప్పుడు దీంట్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు బయటికి వెళ్ళడము, ఇప్పుడున్న బీఆర్ఎస్ నాయకులంతా విమర్శిస్తున్నారు. వాళ్ళ విమర్శలకు ఏం సమాధానం? నన్ను క్షమించండి, అంతే సమాధానం. నన్ను కేశవరావు గారు ఫైనల్గా ఇప్పుడు కేశవరావు వ్యక్తిగత జీవితం కావచ్చు, రాజకీయ జీవితం సంతృప్తినిచ్చిందా? ఇంకేమైనా అచీవ్మెంట్స్ ఉన్నాయా ఆయన మనసులో? ఏముంది? నా వ్యూ లోపల అచీవ్మెంట్స్ ఏం లేదు. నాకు నేను అట్లా వాటర్ ఎగ్జాక్ట్ సొసైటీని స్టడీ చేస్తున్నా. నువ్వు పక్కన చూస్తే నీకు టైప్ ఆఫ్ థింగ్ సైన్స్ విత్ వేదాంత. అసలు వేదాంతాకి సైన్స్కి డిఫరెన్స్ లేదు. దిస్ గివ్స్ మీ మోర్ థింగ్ దెన్ అదర్ థింగ్. అంటే కేవలం పుస్తకం పఠనం ద్వారా అది కూడా ఉంటుంది. ప్రజల ఆకాంక్షలు నెరవేరాయి అనుకుంటున్నారా? ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలు చాలా నెరవేరినాయి. తెలంగాణ వచ్చింది, తెలంగాణ డెవలప్ అయింది.
తెలంగాణ చాలా మంచి డెవలప్ అయింది. పీపుల్ హ్యావ్ రియల్ ఎంజాయ్డ్, బట్ వీ హ్యావ్ లాస్ట్ ది ఎలక్షన్స్. కాబట్టి నేను ఈ మాట కూడా చెప్పాను, ఆ మాట కూడా చెప్పలేదు. అంటే ప్రజలు ఇప్పుడు ఒకసారి 10 సంవత్సరాల తర్వాత మరొకసారి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినంటే దాంట్లో ప్రజల్లో కొంత బీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకత ఉందని కూడా తెలుస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు? ఎట్లా చూస్తాను, నువ్వు ఎట్లా చూస్తావు అట్లా చూస్తున్నావు. అంటే మీరు బీఆర్ఎస్ పార్టీ బాగుంది, పాలన బాగుంది అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ మీరు అర్థం, నాకు నీకు వచ్చిన తెలుగు రాదు కాబట్టి చెప్తున్నా. మీకు ఏదైనా కానీ డెవలప్మెంట్ ఈ స్టేట్ లోపల ఇంత మంచి డెవలప్మెంట్ వేరే స్టేట్లలో కాలేదు. దేశం లోపలనే తెలంగాణ డెవలప్ అయినంత ఏది కాలేదు. అది సంతృప్తి ఇవ్వాలి ప్రజలకి. నా వ్యూలో సంతృప్తి ఇచ్చింది. కానీ ఎట్ ద సేమ్ టైం మన ఓడగొట్టింది కూడా. కాబట్టి అది దానికి కూడా నేను ఆన్సర్ ఇవ్వాలి కదా, ఇది ఇచ్చింది కదా. కాబట్టి దాన్ని మనం కొంచెం అంతా క్షుణ్ణంగా పరిశీలించాలా. వై ఇంత డెవలప్మెంట్ కూడా. కాబట్టి మీకు ఒకసారి చెప్పిన, ఇప్పుడు అద్వాని మాటలు చెప్పిన, పీపుల్ ఇంత డెవలప్మెంట్తోనే సాటిస్ఫై గారు. వాళ్ళు తమని ఏకం చేసుకుంటే, వాళ్ళని టోటల్ ఐడెంటిఫై చేసుకున్నప్పుడే సాటిస్ఫై అవుతారు అని అది వన్ వ్యూ. దేర్ ఆర్ మెనీ సచ్ వ్యూస్. ప్రతి విషయంలో కేసీఆర్ గారు మీతో సలహాలు సూచనలు తీసుకున్నారు. ఇప్పుడు కూడా మరి ఇప్పుడున్న సీఎం కూడా అలాంటి సలహాలు సూచనలు ఇవ్వబోతున్నారు. నేను ఎవ్వరికి సలహాలు ఇవ్వలేదు. మీకు రాంగ్ న్యూస్. పక్కన కూర్చోటి సలహాలు అనుకుంటారు. పక్కన కూర్చున్నప్పుడు మీ ఫోటోలు ఉంటే చూడండి, మీరు ఆకాశంలో చూస్తారు. నేను ఎప్పుడు మాట్లాడలేదు. అంటే దీంట్లో మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు సార్? అంటే కేసీఆర్ నిర్ణయాలు మీకు నచ్చలేదా, లేకుంటే మీరు ఎందుకు ఉండాల్సి వచ్చింది? ప్లీజ్, నీకు అంత పెద్ద నాలెడ్జ్ ఉందని నాకు తెలియదు. నీకు నాలెడ్జ్ నాకు లేదు. కానీ మీరే అన్నారు కదా సార్, పక్కకు చూసాను నేను. అవును, పక్కనే చూస్తాను. ఎందుకంటే నువ్వు నీతో ఎప్పుడు మాట్లాడతా, నువ్వు క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఇచ్చావు. ఓకే, సపోజ్ నువ్వు క్వశ్చన్ అడుగుతాం, ఏం చేయాలి? నేను నోరు మూసుకోవాలి కదా. అవును. సో వెన్ ఈజ్ నాట్ హియరింగ్ మీ, ఐ విల్ కీప్ క్వైట్. అంటే కేవలం మీరు ఉత్సవ విగ్రహాలు కేసీఆర్ పక్కకున్నారు లేదు. కాదు, ఎక్కడ సలహాలు ఆయన తీసుకుంటారో అక్కడ ఇచ్చినారు. ఎక్కడ సలహాలు తీసుకోరు అక్కడ సైలెంట్ ఉంటాము. అర్థమైంది? అన్ని సలహాలు ఆయన తీసుకోవాలని అవసరం లేదు. ఆయన కూడా 10 మంది మాట్లాడుతూ ఉంటారు. అర్థమైందండి? నీకు సలహా ఆయన లైక్ చేయకపోవచ్చు అని ఎప్పుడు తెలుస్తుందో నువ్వు సైలెంట్ ఉంటావు. అసంతృప్తి అనేది ఉండదా ఏదైనా? నాకు అసంతృప్తి లేదు. నా అంత బెస్ట్ ఫ్రెండ్ కేసీఆర్, అంత బెస్ట్ ఫ్రెండ్. ఓకే, అంత బెస్ట్ ఫ్రెండ్ ఆయన. సో ఇది ఓవరాల్గా మరి కేసీఆర్తో తాను ప్రతినిత్యం పక్కనే ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైనా సలహా అడిగితే మాత్రం ఇచ్చాను, కానీ ఆయన తీసుకుంటాడా తీసుకోలేదా ఆయన వ్యక్తిగతంగా వదిలేసాము. అలాంటి సలహాదారులు కొంత అసంతృప్తి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా గర్వాపసి కారణంగానే కాంగ్రెస్లోకి వెళ్తున్నాను. సో రేపు పొద్దున నాకు ఎలాంటి పదవుల మీద ఆశా వ్యామోహం లేదు. గర్వాపసి కార్యక్రమంలో మాత్రమే నేను కాంగ్రెస్లో చేరుతున్నానని కేశవరావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ భిక్షపతితో శ్రీనివాస్, న్యూస్ 360 హైదరాబాద్.